దేవుని మహోన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. నేటి ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మోయాబు దేశం గురించి ఈ అధ్యాయం అంతా కూడా ప్రవచించడం జరిగింది. అసలు ఈ మోయాబు ఎవరు? ఈ మోయాబుకి ఇశ్రాయేలుకి ఏంటి సంబంధం? మోయాబు గురించి ఎందుకు దేవుడు ఒక అధ్యాయం మొత్తం రాయించాలి అని అంటే, మోయాబు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ మోయాబు దేశం నాశనానికి ఈ అధ్యాయాన్ని సూచిస్తుంది. ఇది దేవుడు లోకమంతటిని పాలిస్తున్న విధానాల గురించి మనం అనేక సంగతులు నేర్చుకోవచ్చు. యోదాకు మృత సముద్రానికి తూర్పుగా ఈ మోయాబు అనే దేశం ఉంది. దాని జనం అబ్రహాము సహోదరుడైన లోతు సంతానం. ఆదికాండం 19వ అధ్యాయము 36, 37 వచనాల్లో ఆ విషయం మనకు కనబడుతుంది. ఈ మోయాబు లోతు పెద్ద కుమార్తెకు లోతుకు పుట్టినటువంటి వ్యక్తి. వాస్తవానికి లోతు తన కుమార్తెలతో పాటు సోయారు ప్రాంతంలో ఉండవలసిన వారు ఆ తర్వాత పర్వతానికి వెళ్ళిపోయారు. అక్కడ ఏ పురుషుడు లేని కారణాన అక్క చెల్లెండ్రులు ఇద్దరు కూడా ఆలోచన చేసి, మన తండ్రి వల్లనే మన సంతానం పొందుదామని ద్రాక్షారసం త్రాగించి అతనికి ఏమాత్రం స్పృహ లేకుండా చేసి వాళ్ళు తండ్రితో ఇటువంటి కార్యాన్ని చేశారు. ఆ తర్వాత పెద్దదానికి పుట్టినటువంటి వ్యక్తే ఈ మోయాబు. ఈ మోయాబు సంతానం మోయాబీయులు అని పిలువబడ్డారు. ఈ యొక్క మోయాబు గురించి, అతని యొక్క జీవిత విధానం గురించి, ఈ మోయాబు ప్రజల యొక్క స్థితి గురించి చాలా విషయాలు ప్రభు తెలియచేస్తున్నాడు. ఏమేమి చెప్తున్నారో కొంచెం శ్రద్ధగా వినటానికి సిద్ధపడదాం. ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ మోయాబు దేశం అంతా కూడా నాశనమైపోబోతుంది, మొత్తం లేకుండా చేసేయాలనుకుంటున్నాడు. ఎందుకు అంత సమూల నాశనానికి దేవుడు ఒడిగట్టాడు? ఎందుకు ఆయనకి అలాంటి కోపం? ఎందుకు ఆ దేశం పట్ల అలాంటి అసహ్యమైన భావం? ఏమేమి చేశారు వాళ్ళు అనేది మనం ఆలోచన చేద్దాం. ఈ మొట్టమొదట్లోనే ఆయన అంటాడు, నెబోకు శ్రమ అది పాడైపోతుంది అన్నాడు. ఈ నెబో కిర్యతీయం అనే ఈ రెండు పట్టణాలు ఒకప్పుడు ఇశ్రాయేలు దేశానికి సంబంధించినవి. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 3వ వచనంలోను, 37, 38 వచనాల్లోను, యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనంలోను మోయాబు వీటిని వశం చేసుకుంది అనే మాటలు మనకు కనబడతాయి. ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి ఈ నెబో కిర్యతయం అనేటువంటి ఈ రెండు పట్టణాలను కూడా ఈ మోయాబు తన వశం చేసుకుంది. అంటే మోయాబు దేశం ఎంత బలమైనదో మనం ఒకసారి గమనించగలుగుతాం. ఇంత బలమైనటువంటి ఈ దేశం, ఇంత ప్రసిద్ధి నొందినటువంటి ఈ దేశం ఏమైపోబోతుందనంటే ఇక ప్రసిద్ధి ఉండదని, దాన్ని సంపూర్ణంగా నాశనం చేసేయాలని దేవుని యొక్క నిర్ణయాన్ని ప్రకటన చేయడం జరిగింది. ఎబ్షోను కూడా ఒకప్పుడు ఇశ్రాయేలు దేశానికి సంబంధించిందే. సంఖ్యాకాండం 32, 37 వచనంలో, యెహోషువ 13, 17 వచనంలో ఈ విషయాలు మనకు కనబడతాయి. మిగతా పట్టణాలు ఎక్కడున్నాయో తెలియదు కానీ చాలా పట్టణాలను ఈ యొక్క మోయాబు దేశం ఏం చేసిందంటే, చుట్టుపక్కల ఉన్న దేశాలు, ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి పట్టణాలను తన వశం చేసేసుకుంది. ఎంత శక్తివంతమైందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దాని గురించి ఏం చెప్తున్నాడనంటే, అది పూర్తిగా నాశనం అయిపోతుంది, పెడబొబ్బులు పెట్టబోతుంది, బాబోయ్ అని కేకలు వేయబోతుంది. దాని యొక్క బాధ ఎవరు కూడా చెప్పలేకుండా, వర్ణించలేకుండా ఉంటుంది
ప్రసవ వేదన పడుతున్నటువంటి ఒక స్త్రీ యొక్క వేదన ఎంత ఘోరంగా ఉంటుందో అంత కేకలది వేయబోతుంది అన్నాడు. ఈ యొక్క మోయాబు ప్రజలు పారిపోవాలని, మీ ప్రాణాలు దక్కించుకోవాలని ఎడారుల్లో ఉండండి అవసరమైతే అని చెప్తున్నాడు. అని చెప్తూ ఏమంటాడంటే, అరూహ రక్షణ వలె మీ ప్రాణాలు దక్కించుకోవడానికి అరణ్యానికి పారిపోండి అన్నాడు. ఈ అరూహ వృక్షం గురించి చాలా సుస్పష్టమైన వివరణ మనం గమనించగలుగుతాం. ఈ అరూహ వృక్షము అరణ్యంలో ఉంటది. ఇది ఒంటరిగా ఉంటది. దానికి జత ఏదీ ఉండదు. దానికి కొమ్మలైతే ఉంటాయి గాని సరి అయినటువంటి ఏమి నీడ ఉండదు. సరి అయినటువంటి భద్రత ఉండదు. నీళ్లు ఎవరు వేయరు దానికి. అది కొమ్మలైతే వెళ్ళింది గాని ఏదో చిన్ని చిన్ని ఆకులు ఉన్నట్లుగా చిన్న గుబురు ఉన్నట్లు ఉంటది. కనీసం దాని నీడను ఎవ్వరు కూడా ఉండటానికి ఇష్టపడరు. అది ఒక్కొక్క చెట్టు దాదాపు ఒక 20, 30 అడుగుల దూరంలో ఒక్కొక్కటి మొలుస్తదట. అంటే దగ్గర కూడా ఉండదు. 30 నుంచి ఒకవేళ 50 అడుగుల దూరంలో ఒక్కొక్క చెట్టు ఉంటది. అంటే అది ఒంటరిగా ఉంటది. నీ బ్రతికేమైపోబోతుందంటే ఒంటరి అయిపోబోతుంది అని చెప్తున్నాడాయన. ఎందుకు ఇంత మోయాబు దేశం గురించి చెప్తున్నాడు? మరికొన్ని విషయాలు వింటే మనకు అర్థమైతది. దాని కార్యాలు దేవుని పట్ల శ్రద్ధ చూపించకపోవడం. అందుకే అంటున్నాడు, దేవుని కార్యాలను అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడు అవుతాడు అని. అంటే దేవుని కార్యాల పట్ల శ్రద్ధ లేకుండా పోయింది. దేవుని మీద మనసు లేదు వాళ్ళకి. దేవుడంటే ఇష్టపడలేదు. దేవుని మీద ఆధారపడలేదు. పైగా వారు పనుల మీద, ధనం మీద ఆధారపడ్డారు. అందుకే దేవుని కోపం రావడం ప్రారంభించింది. దేవుడి మీద నమ్మకం పెట్టుకొని దేవుడే బ్రతికిచ్చాడని దేవుని యొక్క ఆలోచనతో ఉండవలసిన వారు పూర్తిగా ఏం చేశారంటే వారి ధనాన్ని నమ్ముకున్నారు. వారు పనుల మీద నమ్మకం పెట్టారు. దేవుని కార్యాల మీద అసలు మనసే పెట్టలేదు. ఏ వ్యక్తి అయినా, ఏ జనమైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా తన సొంత పనుల మీద, సంపదల మీద నమ్మకం పెట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, వారికి దుఃఖమే, వారి అంతం దుఃఖమే, నిరాశ మిగులుతుంది. కీర్తన గ్రంథంలో 52:5-7 వచనాల్లో, లూకా శుభవార్త 12వ అధ్యాయం 15-21 వచనాల్లో ఆ మాటలు మనకి తారసపడతాయి. అందుకే అంటున్నాడు, ఇదిగో ఆ కెమోషు వాడి పూజారులు, అధికారులు బందీగా వేరొక దేశానికి వెళ్ళిపోతారు. అక్కడ ఉన్నటువంటి పట్టణం, అక్కడ ఉన్న ప్రజలు శత్రువులకి అప్పగించబడబోతున్నారు. కారణం ఏంటంటే వారు మరల చెప్తున్నాను, ధనం మీద ఆధారపడ్డారు, పనుల మీద ఆధారపడ్డారు. అందుకే వారి దేశం మీదకి నాశనం రాబోతుంది. ఎవరు కూడా తప్పించుకోరు. చివరికి లోయ ప్రాంతమైనా సరే అది కూడా నాశనం అయిపోతుంది. మైదాన ప్రాంతమైన నాశనం అయిపోతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ దరిద్రం ఉంటది. వాళ్ళు ఎక్కడికి వెళ్తే వాళ్ళకి నాశనం ఉంటది. అది త్వరగా వెండిపోతుంది, త్వరగా పాడైపోతుంది. అందులో ఎవ్వరు కూడా కాపురం ఉండరు. అలాగున్న సమూల నాశనము అయిపోబోతుందని మోయాబు గురించి చెప్పబడుతుంది. ఈ మోయాబులు ధనాన్ని చూసుకున్నారు. వారు పనుల మీద ఆధారపడ్డారు. దేవుని కార్యాల పట్ల ఆలోచన లేదు. వారు దేవతల మీద, వారు దేవుళ్ళ మీద ఆధారపడ్డారు. అందుకే అన్నారు, వారి దేవతలు కూడా నాశనం అయిపోతున్నాయి. వాళ్ళు చేసిన తప్పులో మరొక తప్పు ఏంటంటే దేవునికి విరోధంగా గొప్ప చేసుకుంటున్నారు. దేవుడేం గొప్ప అని చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే దేవుడికి కోపం రాదా? దేనికి ఎక్కువైపోయింది వాళ్ళకి? ధనాన్ని చూసుకొని, వారి యొక్క పనులు సమృద్ధి చూసుకొని, చివరికి దేవుడే మాకు అవసరం లేదు అనే స్థితికి వెళ్ళిపోయారు. గడిచిన దినాల్లో, జనవరిలో అమెరికా దేశంలో
లాస్ ఏంజల్ అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి సినీ ఇండస్ట్రీ సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ లో వారు మాట్లాడుతున్న మాటలు, దేవుడితో మాకు పని ఏమీ లేదు, ఎందుకంటే వాళ్ళకి అందం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, వాళ్ళకి ఫేమ్ ఉంది, వాళ్ళంటే ఒక రేంజ్ ఉంది, కాబట్టి దేవుడితో మాకేం పని లేదన్నారు. బుద్ధి లేని వారు. వారికి ఎంత అందం ఉంటే ఎవడికి కావాలి? అందం ఇచ్చిన దేవుడు కాదు. ఎంత ఆస్తి ఉంటే ఎవడికి కావాలి? ఆస్తి ఇచ్చిన దేవుడు కాదు. మర్చిపోయారు. పూర్తిగా దేవుడితో మాకు పని లేదన్నారు. మీతో పని లేదంటే నాకు కూడా మీతో పని లేదని దేవుడు ఏం చేశాడంటే నలుదిక్కుల నుంచి అగ్నిని పంపించాడు అంతే. దేవుడితో పని లేదనుకున్న వాళ్ళకి ఇక దేవుడు ఎందుకు? దేవుడు అలాంటి వాళ్ళని ఎందుకు ఉండేస్తాడు? ఎందుకు? మాతో పని లేదు కదా, మీరెందుకు నాకు? నాతో పని ఉన్న వాళ్ళు కావాలి భూమి మీద. నన్ను ఆశ్రయించే వాళ్ళు కావాలి, నన్ను గణపరిచే వాళ్ళు కావాలి, నన్ను దేవుడు అని గుర్తించే వాళ్ళు కావాలి. నాతో పని లేదు, అసలు దేవుడే లేడు అని అంటే నేనున్నానో లేదో చూపిస్తాను కదా. మీరు పోతే గాని మీకు అర్థం అవదు, కాలిపోతే గాని మీకు అర్థం అవదు. సింపుల్ గా నలుదిక్కుల నుంచి మంటలు వచ్చాయి. మొత్తం కోట్లాది రూపాయలు నాశనం, గృహాలు నాశనం. ఆయన బ్రతికి ఉంచాడు. కారణం ఏంటంటే నేను ఉన్నాను అనే ఉనికి వాళ్ళకి తెలియడానికి. ఒకవేళ చచ్చుంటే వాళ్ళకి అర్థం కాకపోను. అందుకని దేవుని ప్రభావం ఏంటో తెలిసి వచ్చేలా చేశాడు. ఒక్కొక్కడు సిగ్గుపడ్డారు. దేవుడు ఉన్నాడు అని రుజువైపోయింది. ఆయన రుజువు చేసుకోవాల్సిన పని లేదు. ఆయన ఉన్నవాడును అనువాడునై ఉన్నాడు. అయితే వారికి తలబిరిసితనం ఎక్కువైపోయిన దాన్ని బట్టి, వారి కళ్ళు నెత్తికొచ్చిన దాన్ని బట్టి ఆయన వారిని దించాడు. వారికి అప్పుడు అర్థమైంది. వీళ్ళు కూడా అలాగే ఉన్నారండి. లాస్ ఏంజల్లో లాస్ వచ్చేసినట్లుగా వీళ్ళకి కూడా మోయాబీ వాళ్ళకి మూతబడే సమయం ఆసనం అయిపోయింది. అందుకని ఎక్స్ట్రాలు ఎక్కువైపోయి దేవునికి విరోధంగా మాట్లాడడం ప్రారంభించాడు. మొన్న ఒక అతను అంటాడు, ఏ వచ్చింది కాబట్టి ఇక దేవుడితో పని లేదు అంటాడాడు. ఓరి పిచ్చి మొహమా, ఏదో మానవుడు కనిపెట్టినటువంటి సైన్స్ ద్వారా ఏదో ప్రయోగం చేసి సక్సెస్ అయితే అది ఏఐ అయితే ఏముంది, బిఐ ఏమైతేనేముంది, ఐ అయితేనేముంది. దేవుడితో ప్రమేయం లేకుండా ఏది వచ్చినా అది నాశనానికే వస్తుంది అంటాడు. దేవుడితో పనేం లేదు. ఇంకా కొన్ని దినాలతో, బహుశా కొన్ని సంవత్సరాలు, ఒక 20-25 సంవత్సరాల్లో ఇక్కడ దేవుడు కంప్లీట్ గా మరుగైపోతాడు. ఏఐ దేవుడు అంటాడాడు. పిచ్చి మొఖం. ఆడుంటాడా? బహుశా అతను ఉంటే ఇంకా గట్టిగా ఒక 5-10 సంవత్సరాలు కూడా ఉండడేమో. అతను అంటున్నాడు దేవుడితో పని లేదు అంటున్నాడు. అసలు అన్నం ఏది తింటున్నాడో లేదో నాకు అర్థం కాలేదు. అంటే ఈ ప్రపంచం అంతా కంప్యూటర్ యుగం అయిపోద్ది. దేవుడు ప్రమేయం లేకుండానే సృష్టి అంతా జరిగిపోద్ది. అసలు అనేది ఒక కేవలం ఆప్షన్ మాత్రమే. అది కేవలం ఒక ఆప్షన్ మాత్రమే. ఒక ఇంటర్నెట్ వాడుతున్న విధానంలో అది కూడా ఒక వాడబడటానికి ఒక పరికరమ గాను, ఒక వస్తువు గాను, ఒక వాహనం గాను, దాన్ని యూజ్ చేసుకున్న వాళ్ళకి యూజ్ చేసుకున్నట్టు ఉంటది. కానీ దేవుడు ప్రమేయం లేకుండా ఉంది అని అంటే అది లేకుండా పోతుంది అని అర్థం. ఎంతైతే టెక్నాలజీ డెవలప్ అవ్వచ్చు, డెవలప్ అయిన టెక్నాలజీ ఎంత మానవుని నాశనం చేయడానికే, సర్వనాశనం చేయడానికే. అందుకే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, కొండ ప్రాంతాలకు పోయి అక్కడ బ్రతికితే ఏ టెక్నాలజీతో పని లేదు, ఫ్యాన్తో పని లేదు, కరెంటుతో పని లేదు, హాయిగా బ్రతుకుతున్నారు వాళ్ళు. ఈ లేనిపోయిన టెక్నాలజీ బాగా తయారైపోయి 6G, 7G, 8G వచ్చేసిందట. ఎన్ని జీలు వస్తాయి? కారణం ఏంటంటే ఎన్ని జీలు వస్తే ఉపయోగమే ఉంది. జీలంటే గీర్లు బాగా పెరిగిపోతున్నాయి కనుక దేవుడు నాశనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ మోయాబుకు కూడా జీ బాగా పెరిగిపోయింది, గీర బాగా పెరిగిపోయింది. అందుకే అంటున్నాడు, వారి గర్వం, వారి అతిశయం, వారి పొగరు, వారికి అహంకారం ఉంది. చివరికి దేవుని మీదే తిరుగుబాటు చేశారు. ఈ విషయాలు దేవుడు ఇర్మియా ప్రవక్తతో చెప్తుంటే పాపం ఇర్మియా ప్రవక్త యొక్క గుండె బద్దలసిపోతుంది. ఆయన కన్నీరు మున్నీర ఏడుస్తున్నాడు. అయ్యో, మోయాబు నాశనం అయిపోబోతుంది, మోయాబు దేశం నాశనం అయిపోతుంది, దేవా అయ్యా రక్షించయ్యా కాపాడని మోయాబు దేశం గురించి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నాడు ఇర్మియా ప్రవక్త.
అయ్యో ఒకరు నాశనం అయిపోవడం దేవునికి ఇష్టం ఉండదు. ఇర్మియా ప్రవక్తకు కూడా ఇష్టం లేదు. వాస్తవానికి నినివే పట్టణం నాశనం అయిపోవడానికి యోనా ఒప్పుకున్నాడు. ఒక దైవ సేవకుడు అయింది, ఒక ప్రవక్త అయింది. ఎందుకు అలా ఒప్పుకున్నాడు అని అంటే అది యొక్క దుర్మార్గతను చూసి సహించలేక ఇక ఇలాంటి దేశం ఉండకూడదు అని నినివే పట్టణం గురించి అనుకున్నాడు. గాని నిజమైన ప్రవక్త తన బాధ వేదన ఇర్మియా లాంటిదే. మోయాబు గురించి ఎప్పుడైతే తెలిసిపోయిందో బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు దేవుని సన్నిధిలో. దానికి కలిగిన గర్వం, అతిశయం, పొగరు, అహంకారం, తలబిరిస్తాను నెత్తి మీద కళ్ళు వచ్చిన స్థితిని చూసేసింది. చివరికి అనుకున్నాడట దేవుని కంటే గొప్పవాడని మోయాబు గురించి మాట్లాడుతున్నారు. ఒక కూతురికి తండ్రికి పుట్టిన మోయాబు ఏదో ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని వాళ్ళు భావించి దేవుడి కంటే గొప్పవాడు అంటున్నాడు. ఆయన ఏమన్నా స్పెషల్ గా పరలోకం నుంచి దిగి వచ్చాడా, లేకపోతే నరకం నుంచి ఏమన్నా వచ్చాడా? అక్రమ సంబంధం అది. ఆ అక్రమ సంబంధంలోంచి వచ్చిన కూడా వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడుతూ చివరికి దేవుని కంటే గొప్పడు మోయాబంటే అనుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. పనికి మాలిన బుద్ధులు, పురుకొక బుద్ధి అన్నట్లు మంచి ఆలోచన లేవు, మంచి చేయాలనే తలంపులు లేవు, ఏది మంచిదో ఏది చెడుదో గ్రహించే హృదయం లేదు. పైగా చెడుతనము సంబంధమైన పరిస్థితులు వారు మునిగిపోయి ఉన్నారు. అందుకే అంటున్నాడు, ఇక ఎందుకు ఇలాంటి దాంతో నాకు గొడవ లేకుండా చేసేస్తే వాళ్ళ యొక్క తలనొప్పి నాకు రాదు కదా అని దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. ఇన్ని మాటలు వింటున్నావే, ఒకవేళ నువ్వు చేసిన పని గాని, నువ్వు తలంచిన తలంపులు గాని, దేవునికి నచ్చని కార్యాలు కానీ నీలో ఉండి ఉంటే, ఆ మోయాబుని నాశనం చేద్దామనుకునే దేవుడు నువ్వు కూడా ఉండకూడదు, నాశనం చేసేస్తే బాగుండును అనుకుంటే నీ గతి, నీ స్థితి ఏంటి? దేవునికి నచ్చని క్రియలు చేస్తున్నావు, దైవికమైన భయాన్ని విడిచిపెట్టావు, ఇష్టం వచ్చిన బ్రతుకుతున్నావు. నీకు ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటున్నావు. ఎవడన్నా ఏం చేయగలుగుతాడనే ఒక తెలియని గర్వంతో నువ్వు బ్రతుకుతున్నావు. నీ గర్వానికి నాశనం అవుతుంది, జాగ్రత్త. నాశనం ఉంది, జాగ్రత్త. దేనిని చూసి అతిశయపడకు. వాళ్ళ పనిని చూసి, ధనాన్ని చూసి అతిశయపడ్డారు. నువ్వు దేన్ని చూసి అతిశయపడుతున్నావు? కీర్తనకారుడు అంటాడు, కొందరు గుర్రములు బట్టి, రథములు బట్టి అతిశయపడతారు, నేనైతే ప్రభు అయిన దేవుని బట్టి అతిశయపడుతున్నానని. నీ అతిశయం, ఆనందము దేవుడై ఉండాలి తప్ప మరొకటి ఏమీ అయి ఉండకూడదు. వీళ్ళకి ఎందుకు ఇంత గర్వం? వాళ్ళకి అన్ని సమృద్ధి. చుట్టుపక్కల దేశాల మీదకి యుద్ధానికి వెళ్తే చుట్టుపక్కల పట్టణాలు కూడా స్వాధీనం అయిపోతుంది. వాళ్ళు తలంచిందంతా బంగారం అన్నట్టుగా, పట్టిందంతా బంగారం అన్నట్టుగా, అడిగేసిందల్లా బంగారం అన్నట్లుగా మారిపోతుంది. ఆహా, మా బ్రతికి ఎంత బాగుంది అని వాళ్ళు గర్వంతో ఉన్నారు. అందుకనే గర్వము నాశనాన్ని తీసుకొస్తుంది. వీళ్ళకి నాశనం వచ్చేసింది, మొత్తం లేకుండా పోయింది. అయితే దేవుడు కనికరించి ఇర్మియా ప్రవక్త మాట విని ప్రార్థనకు జవాబుగా అంటున్నాడు, నాశనం అయిపోయిన వారిలో, చెరకి వెళ్ళిపోయిన వారిలో బ్రతికిన వారు కొద్ది మంది ఉంటారు, వారిని మరలా నేను తిరిగి తీసుకొస్తాను. ఎందుకంటే వారు సరి చేయబడితే, బుద్ధి తెచ్చుకోగలిగితే, వారు దేవా అని దేవుని వైపు చూడగలిగితే అందులో కొద్ది మందిని నేను మరలా తీసుకొస్తానంటాడు. కనుక మిగిలిన శాసనం వల్ల నీ బ్రతుకు మిగిలితే, ఆయనకి ఇష్టమైనట్లుగా నువ్వు బ్రతకగలిగితే నువ్వు ధన్యుడువు, ధన్యురాలివి. ఈ మోయాబు నాశనం, పూర్తిగా నాశనమే. ఇక మిగిలే పరిస్థితి లేకుండా పోయింది. మనం ఎప్పుడు కూడా నాశనం అవ్వకూడదని చేసిన పాపాల నిమిత్తం, అపరాధం నిమిత్తమై ఆయన మన కొరకు శిలువ మరణాన్ని పొందాడు, సమాధిని గెలిచి తిరిగి లేచాడు, నిత్య జీవాన్ని అనుగ్రహించటానికి త్వరగా రాబోతున్నాడు. నమ్ముదాం, విశ్వాసంలో సాగుదాం. ఈ లోకపు తీరు, లోకపు పోకడను వెంబడించక, లోకపు సంబంధమైనటువంటి పరిస్థితులను బట్టి, దేనిని బట్టి గర్వించక, అతిశయించక, దేవునికి లోబడి బ్రతుకుదాం.
తను తగ్గించుకున్నవాడు దేవుడు హెచ్చిస్తాడని చెప్పాడు. అలాగున ప్రతి ఒక్కరిని దేవుడు హెచ్చించి ఉన్నతమైన వారుగా ఉంచి ఘనమైన సాక్షులుగా మహిమార్థమైన బిడలుగా ఉంచునుగాక. ఆమేన్.